Praise the Lord, dear all brothers and sisters in Christ. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా విజయవాడలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఎప్పుడని. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి మరి ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన తిరిగి ప్రారంభించబడిందండి. మరి అద్భుతమైన రీతిలో మరి గడిచిన సంవత్సరం అంతా కూడా అద్భుతమైన రీతిలో విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరిగాయి. ఎంతో మంది మరి వారి ఆత్మీయ జీవితాలను కట్టుకున్నారు, వారి బ్రతుకులను మార్చుకున్నారు. చాలా విధమైన వాటి నుంచి మరి ప్రజలు విడిపించబడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన శోధన, ఇబ్బంది నుంచి ప్రజలు విడిపించబడి అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారు. మరి తిరిగి మరి ప్రారంభించబడుతున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామండి. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారము జరగనే ఉంది. ప్రత్యేకంగా మే నెలలో 2వ మంగళవారము మే 13వ తారీఖు జరగనే ఉంది. ఈ ఆరాధన 13వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరగనే ఉంది. మరి ప్రత్యేకంగా ఈ ఆరాధన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం పంట కాల్వ రోడ్లో ఉంది. మరి దయచేసి గమనించి మరి ఈ ఆరాధనకి తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, మే 13వ తారీఖు ఉదయం 9 గంటలకు విజయవాడ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం. Praise the Lord. God bless you. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. Praise the Lord అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాం. ఆయన మాటలు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి కదండి. ఒకప్పుడు మన జీవితాలు సరైన జీవితాలు కావు, కానీ ప్రభువు మాట్లాడుతూ మన జీవితాలను సరిచేస్తూ ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఉదయం లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, దేవుని మాటలు ధ్యానిస్తూ మరి ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఉదయకాల సమయంలో ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. నీవు కట్టబడినట్లు నీక మీదట నిన్ను కట్టింతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మనము మన జీవితాలు మరి దేవుడు కట్టే దేవుడై ఉన్నారు. అందుకనే ఉదయకాల సమయంలో ఎంత చక్కని మాటలు ఉదయకాల సమయంలో దేవుడు మన మధ్యలో ఉంచి ఉన్నారు. మనల్ని కట్టించే దేవుడై ఉన్నారు. చూడండి, అద్భుతకరమైన మాట. ఒక్కొక్క పదము నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ప్రైజ్ ది లార్డ్. మనము కట్టుబడేటట్లుగా చూడండి, మన కుటుంబము కట్టుబడేటట్లుగా, మన కుటుంబము ఉన్నతమైన స్థితిలో ఉండేటట్లుగా దేవుడే మళ్ళీ తిరిగి కట్టించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కుటుంబం చెదిరిపోయిందా? జీవితం అంతా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందా? ఇంట్లో ఉన్న వారి మధ్యలో సమాధానం లేదా? కుటుంబంలో కలహాల, కుటుంబంలో మరి భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఇలా చాలా ఇంట్లో ఉన్న వారందరి మధ్యలో మరి సమాధానం లేని పరిస్థితులేమో, జీవితంలో చాలా బాధలు, ఇబ్బందులు, ఇరుకుల మధ్యలో, చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో మరి జీవితాలు ఉండవచ్చు. కానీ ప్రభు అద్భుతమైన దేవుడై ఉన్నారండి. తిరిగి మన జీవితాలను ఆయన కట్టే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభు చేతులకు మన జీవితాలను ఇద్దామండి. ప్రభువే తిరిగి మన జీవితాలను మరి అద్భుతమైన రీతిలో మళ్ళీ తిరిగి కట్టి మన జీవితాల్లో అద్భుతము చేసే దేవుడై ఉన్నారు. చూడండి, మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు లేకపోతే, ప్రభు సహాయం లేకపోతే తిరిగి మన జీవితాలు నూతన పరచబడలేవండి. ఈ రోజున ఎండిపోయిన జీవితాలతో ఉన్నారా? చేదు జీవితాల, భయంకరమైన పరిస్థితులు, దీని ద్వారా కుటుంబాలే మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు.
కానీ కట్టించే దేవుడు ఉన్నారు, తిరిగి కట్టే దేవుడు ఉన్నారు. ఆమేన్. మన జీవితాలు కట్టబడినట్లుగా, మన జీవితాలు తిరిగి మరి చిగురించేటట్లుగా, మోడుబారిన జీవితాలు చిగురించేటట్లుగా, ఎండిపోయిన బ్రతుకులు మార్చబడేటట్లుగా, మరి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ భయంకరమైన మరి అసమాధానాన్ని ప్రభు కొట్టివేసి తిరిగి వారి కుటుంబాలను కట్టేటట్లుగా ప్రభు అద్భుతము చేయబోతున్నారండి. ఆమె ఏ విషయంలో బాధపడుతున్నారో ధైర్యంగా ఉండండి. కోర్టు కేసెస్ మధ్యలో ఉన్నారా? మరి ఇంట్లో చాలా విభేదాలు, చాలా మరి ఇంట్లోనే కాదండి, సమాజంలో మరి తెలిసిన వారి మధ్యలో మనకు కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడ ఉన్నా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయేమో. జీవితాలు, కుటుంబాలు, లేకపోతే బయట పరిస్థితులు, అన్ని విషయాలలో ప్రభు తిరిగి అద్భుతం చేయబోతున్నారు. కొన్నిసార్లు అనుకోవచ్చు, చేస్తున్న బిజినెస్లో అంతా కూడా ఇంతవరకు కూడా నేను లాస్ని చూశానండి, ఇంతవరకు కూడా ఇదిగోండి ఈ స్థితుల ద్వారా, మరి పరిస్థితుల ద్వారా ఆత్మీయంగా నా జీవితాన్ని నేను కోల్పోతూ ఉన్నాను, ఆత్మీయతను నేను ఎదగలేకపోతూ ఉన్నాను. కొన్ని పరిస్థితులు ఏమి చేస్తూ ఉంటాయంటే ఆత్మీయ జీవితం పైన ప్రభావితం అవుతూ ఉంటాయన్నమాట. ఆత్మీయతలో ఎదగాలని మనం ఆశ పెట్టుకున్న సమయంలోనే అప్పవాది మనల్ని ఎదగకుండా చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తూ ఉంటాడు. కానీ చూడండి, మన దేవుడు అద్భుతమైన దేవుడు. ఎప్పుడైతే మన జీవితాలను ఆయన చేతులకు అప్పగిస్తామో, మన కుటుంబ పరిస్థితులను ఆయన చేతులకు అప్పగిస్తామో, దేవుడు నిశ్చయముగా మనల్ని, మరి మన కుటుంబాలను, మన జీవితాలను కట్టే దేవుడై ఉన్నారు. చెదిరిపోయిన బ్రతుకులను దేవుడే కట్టించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఈ అద్భుతకరమైన ఈ మాటను ఉదయకాల సమయంలో పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగండి. ప్రభు కృప అందరికీ తోడే ఉండును గాక. ఇంకా ప్రార్థిద్దాం ఆలస్యం చేయకుండా. అద్భుతకరమైన రీతిలో ప్రభు మాట్లాడి ఉన్నారు కదా. ఈ విశేషకరమైన దేవుని మాటల ద్వారా భయము, భక్తి కలిగి ముందుకు సాగుతూ మన జీవితాలను ప్రార్థన పూర్వకంగా ప్రభు చేతులకు అప్పగిస్తూ ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి మహోన్నతుడా, శక్తివంతుడా, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభా దీవెన కరములోనికి నడిపించేటట్లుగా చేస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో అయా మేము కట్టుబడినట్లుగా, అయా ఇదిగోండి తిరిగి మా జీవితాలను కట్టించే దేవుడవై ఉన్నావు ప్రభా, బాగు చేసే దేవుడవై ఉన్నావు. ఇక సాధ్యమైనది ఏది లేదయ్యా. మనుషుల వల్ల ప్రభా మా జీవితాలలో మేము సమస్తాన్ని కోల్పోతాం, కానీ మా జీవితాల్లో నీవు ఉంటే ప్రభా పాడైపోయిన మా జీవితాలు, ఎండిపోయిన మా జీవితాలు, పనికిరాని మా జీవితాలు తిరిగి కట్టబడతాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టకరమైన మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం, ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. మీ మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుట కృప చూపించండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి అయ్యా. మీ వాక్యాన్ని పట్టుకుని ముందుకు సాగుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మా ప్రియులందరికీ తోడే ఉండండి. మీ మాటలు పట్టుకుని ధైర్యంగా ప్రతి పనిలో ముందుకు సాగుట కృప చూపించండి. అద్భుతం జరుగును గాక. మీ కార్యాలు గొప్పగా వారి జీవితంలో జరుగును గాక. అధికమైన మేలు, అధికమైన దీవెనల చేత నింపుతూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని నూతనమైన కృప చేత నింపండి అయా. వెళ్తున్న ప్రతి మార్గాలు రోజంతట్లో తోడే ఉండండి అయ్యా. మా ప్రియులు ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. మంచి ప్రభా ఆరోగ్యము చేత బిడ్డలు వర్ధలింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన వాత్సల్యముతో బిడ్డలు నడిపించమని అయ్యా యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప బలముగా అందరికీ తోడే ఉండును గాక. ప్రత్యేకంగా ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తున్న అందరి జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేయును గాక. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.